కాంగ్రెస్ పార్టీ నేడు కీలక భేటీ నిర్వహించనుంది. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు ప్రజాభవన్ వేదికగా జరగనున్న ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, డీసీసీ అధ్యక్షులు, టీపీసీసీ ఆఫీస్ లీడర్లు హాజరు కానున్నారు. ఈ మేరకు సమావేశానికి రావాలంటూ గాంధీ భవన్ నుంచి నేతలందరికీ సమాచారం పంపారు. ఈ సమావేశంలో రైతు రుణమాఫీపైనే ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. 15 ఆగస్టు లోపు రైతులకు రుణమాఫీ చేస్తామన్న సీఎం రేవంత్ హామీ అమలు కానున్న నేపథ్యంలో పార్టీ పరంగా అనుసరించాల్సిన వైఖరిపై ఈ సమావేశంలో చర్చిస్తారని, రుణమాఫీ సందర్భంగా రైతుల సమక్షంలో నిర్వహించాల్సిన సంబరాలకు సంబంధించి కార్యాచరణ గురించి సమావేశం పిలుపునిస్తుందని గాంధీ భవన్ వర్గాలు వెల్లడించాయి. ఇటీవలి రాజకీయ పరిణామాలు, నామినేటెడ్ పోస్టుల భర్తీ, రైతు భరోసా అమలు, విద్యుత్ ఒప్పందాలపై ఏర్పాటు చేసిన కమిషన్ విషయంలో సుప్రీం ఆదేశాల పర్యవసానాలు తదితర అంశాలపై కూడా సమావేశంలో చర్చించనున్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నేడు కీలక భేటీ నిర్వహించనుంది. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు ప్రజాభవన్ వేదికగా జరగనున్న ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, డీసీసీ అధ్యక్షులు, టీపీసీసీ ఆఫీస్ బేరర్లు హాజరు కానున్నారు. ఈ మేరకు సమావేశానికి రావాలంటూ గాంధీ భవన్ నుంచి నేతలందరికీ సమాచారం పంపారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నేడు కీలక భేటీ నిర్వహించనుంది. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు ప్రజాభవన్ వేదికగా జరగనున్న ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, డీసీసీ అధ్యక్షులు, టీపీసీసీ ఆఫీస్ బేరర్లు హాజరు కానున్నారు. ఈ మేరకు సమావేశానికి రావాలంటూ గాంధీ భవన్ నుంచి నేతలందరికీ సమాచారం పంపారు. అయితే కాంగ్రెస్ పార్టీ కీలక భేటీకి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి. ఈ రోజు మధ్యాహ్నం ప్రజాభవన్ లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలతోటి ఇటు ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎం సమావేశం కానున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ వహించినటువంటి తీరు, ఇప్పటి వరకు ఇంప్లిమెంట్ చేసినటువంటి అంశాలతో పాటు ఇంకా అనేక అంశాలపై కార్యకర్తలకి ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు ఇప్పుడు కొన్ని అమలయ్యాయి కాబట్టి అవి ఏ విధంగా కొనసాగుతున్నాయి, దాంతో పాటు ప్రతి ఒక్క కార్యకర్త కూడా అందరికీ ఈ విధంగా అమలైనటువంటి విధానాన్ని కూడా వారికి వివరించి చెప్పాలని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి వీరికి దిశానిర్దేశం కూడా చేసేటువంటి అవకాశం కూడా తెలుస్తుంది. దాంతో పాటు ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలు కూడా త్వరలో జరగబోతున్నాయి కాబట్టి ఆ ఎన్నికలకు కూడా అందరూ సిద్ధంగా ఉండాలి. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలందరినీ కూడా కలుపుకొని ముందుకు వెళ్లాలనే అంశాలపై కూడా వీరు పార్టీ నేతలు కూడా చెప్పేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే ప్రజాభవన్ లో కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి ముఖ్య నేతలతో పాటు ఎంపీలతో పాటు జెడ్పీటీసీలు ఇంకా సర్పంచ్ తో పాటు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి ముఖ్య నేతలు వీరందరూ కూడా హాజరవుతున్నటువంటి నేపథ్యంలో ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్క కార్యకర్త కూడా స్వయంగా వచ్చి తమ సమస్య ఏదున్నా కూడా
స్వయంగా పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేతలు కూడా చెప్పే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. నవీన్, అయితే 15 ఆగస్టు లోపు రైతులకు రుణమాఫీ చేస్తామంటూ కూడా సీఎం రేవంత్ హామీ ఇచ్చారు. మరి ఈ అంశం మీద చర్చలు జరిగే అవకాశం ఎంతవరకు ఉన్నాయి? అంటే రుణమాఫీ సంబంధించినటువంటి అంశాలపై నిన్న కలెక్టర్లతో పాటు ఉన్నతాధికారులతో కూడా రేవంత్ రెడ్డి సమీక్షలు కూడా నిర్వహించడం జరిగింది. అయితే 9 అంశాలపై చర్చించారు. దాదాపు 10 గంటల పాటు ఈ అన్ని అంశాలపై చర్చించడం జరిగింది. రేవంత్ రెడ్డి అధికారులకు కూడా దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది. అయితే అధికారులకు చెప్పిన అన్ని అంశాల్లో కేవలం 2-3 అంశాలు మాత్రమే ఇటు ఆ పార్టీలో ఉన్నటువంటి క్యాండిడేట్ కూడా చెప్పేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే రుణమాఫీ సంబంధించినటువంటి అంశాలు ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నేతలు మాత్రం కొన్ని విధి విధానాలపై కూడా వారు కొంత ఆందోళన చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ అంశాలు ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి నిధులతోటి ఏ విధంగా రైతులకి మేలు చేస్తుంది, ఏ విధంగా రుణమాఫీ అందిస్తుంది, దాంతో పాటు ₹1,00,000 మొదటిగా అందిస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం కూడా చెప్పడం జరిగింది. కాబట్టి వారికి వివరించి ఎందుకు ఆలస్యం జరుగుతుంది, ఎందుకు అంటే దీంట్లో నిధులు లేక ఎందుకు ఇబ్బంది పడుతున్న అంశాలపై కూడా సుదీర్ఘంగా ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎం ఇక్కడ కార్యకర్తలు కూడా చెప్పడానికి అవకాశం ఉంది. కాబట్టి కార్యకర్తలందరూ కూడా స్వయంగా తమ గ్రామాల్లో ఉన్నటువంటి రైతులకు కూడా వివరించి చెప్పాలని చెప్పేసి కూడా కోరేటువంటి అవకాశం ఉన్నాయి. నవీన్, అయితే విద్యుత్ ఒప్పందాలపై ఏర్పాటు చేసిన కమిషన్ విషయంలో కూడా సుప్రీంకోర్టు ఆదేశాలపై ఎలాంటి నిర్ణయం ఈ కీలక భేటీలో తీసుకునే అవకాశం ఉంది? ఇందులో కేవలం పార్టీకి సంబంధించినటువంటి అంశాలు మాత్రమే చర్చిస్తారు. ఈ విద్యుత్ కమిషన్ సంబంధించిన అంశాలు కూడా ఇక్కడ కూడా చర్చకైతే రావు. ఎందుకంటే ఇది హై లెవెల్ మీటింగ్, ఏదైతే మంత్రులతో పాటు ఉన్నటువంటి ముఖ్య నేతలతో కూడా చర్చలు కూడా జరగాలి. కాబట్టి ఈ కార్యకర్తల మీటింగ్ మాత్రం ఇటువంటి అంశాలపై కూడా ఎక్కువ చర్చించారు. కేవలం పార్టీ బలోపేతం సంబంధించిన అంశాలపైన కీలకంగా చర్చ జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. రైట్ నవీన్, థ్యాంక్ యూ.